అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కన్నడ సినీ పరిశ్రమలో మరో సరికొత్త రికార్డు నమోదైంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాంతారా చాప్టర్ 1 దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో రికార్డు కలెక్షన్లను సాధించిన ఈ సినిమా తాజాగా OTTలో కూడా స్ట్రీమింగ్ అవుతూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కాంతారా చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 850 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఇక 212 కోట్లు హిందీ వెర్షన్లో, తెలుగు వెర్షన్లో 100 కోట్లకు పైగా, కర్ణాటకలో మాత్రం ఏకంగా 250 కోట్లను రాబట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 ఆ రికార్డును బద్దలు కొట్టింది. కర్ణాటకలో 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. KGF చాప్టర్ 2 1200 కోట్ల వరకు వసూళ్లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కాంతారా చాప్టర్ 1 850 కోట్ల గ్రాస్తో రెండో స్థానంలో నిలిచింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ NTR, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మాస్ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఇప్పటికే 2 భారీ స్కెడ్యూలు పూర్తయ్యాయి. వీకైన అవుట్పుట్ చూసి ఫ్యాన్స్లో భారీ ఆసక్తి నెలకొంది. మొదట డ్రాగన్ సినిమాను ఒకే భాగంగా తెరకెక్కించాలి అనుకున్న మేకర్స్ ఇప్పుడు 2 పార్ట్స్గా ప్లాన్ చేసినట్టు సమాచారం. కథలో ఉన్న కంటెంట్ను దృష్టిలో ఉంచుకొని 2 భాగాలుగా తీసినా కూడా సినిమాకు నష్టం ఉండదని యూనిట్ భావిస్తుందట. ప్రశాంత్ నీల్కి 2 భాగాల సినిమాలపై ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన KGF ఫ్రాంచైజీ 2 భాగాలుగా వచ్చి భారీ విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. మేరుజాగూడ వద్ద హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది ఉన్నారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక నాగచైతన్య మూవీ బృందం కూడా చనిపోయిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మూవీ నుండి విడుదల చేస్తామన్న అప్డేట్ని వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు. సోమవారం విడుదల చేయాల్సిన పోస్టర్ మంగళవారం విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ సినిమాను సెన్సేషనల్ హిట్ విరూపాక్ష ఫిల్మ్ డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఈ మూవీ మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్గా రూపొందనుంది. మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఎన్నో ఏళ్ల కళ పలుమార్లు ఫైనల్ చేరినప్పటికీ నిరాశ ఎదురైంది. ఎట్టకేలకి 2025 వరల్డ్ కప్ని ఉమెన్ ఇన్ బ్లూ ముద్దాడింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమకి సంబంధించి చిరంజీవి NTR, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, వెంకటేష్, రాజమౌళి, కియారా అద్వానీ, తృప్తి డిమ్రీ, అడవి శేష్ ఇలా పలువురు ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్లో సంచలన విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకి అభినందనలు. ఇది కలలు కనే ప్రతి యువతి విజయం. వారిని నమ్మిన తల్లిదండ్రులు, ఉత్సాహపరిచిన ప్రతి అభిమాని విజయం. ఇలాంటి విజయాలు ఇంకెన్నో సాధించాలని చిరు ట్వీట్ చేశారు. ఇక జూనియర్ NTR ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచినందుకు భారత మహిళల జట్టుకి అభినందనలు. ఎంతో ధైర్యంగా పోరాడారు, ఉత్సాహంగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారతీయులంతా మీకు సలాం చేస్తున్నారంటూ NTR ట్వీట్ చేశారు. ఇక దీప్తి ఆల్రౌండ్ ప్రతిభ, షెఫాలి సూపర్ ఇన్నింగ్స్తో భారత్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు భారతీయుల హృదయం గర్వంతో ఉప్పొంగుతుందని రాజమౌళి అన్నారు. ఇక విక్టరీ వెంకటేష్ ఈ కిరీటాన్ని పొందడానికి మన మహారాణులు నిజంగా అర్హులు. ఇవి చాలా రేర్ మూమెంట్స్. ఈ విజయం కోసం టీమిండియా ఎంతో శ్రమించింది. భారత క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన రోజు అని వెంకీ అన్నారు. విజయాన్ని ఎలా అందుకోవాలో టీమిండియా చేసి చూపించింది అని తృప్తి డిమ్రీ పేర్కొంది. మన ఛాంపియన్స్కి అభినందనలు అంటూ ప్రియాంక చోప్రా ఇది ఒక చిరస్మరణీయమైన విజయమని, అనుష్క శర్మ చరిత్ర సృష్టించారు, ఇవి మరిచిపోలేని క్షణాలు అని కియారా అద్వానీ పేర్కొన్నారు.
కన్నడ హీరోయిన్ రష్మిక మందన లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మైసా. ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట రౌండప్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. రష్మిక మందన టీం అధికారికంగా షూటింగ్ మొదలు పెట్టేసినట్టు తాజాగా వార్త తెరపైకొచ్చింది. కేరళలోని అధిరపిల్లిలో అధికారికంగా షూటింగ్ మొదలైనట్లు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో రష్మిక మందన గోండ్ గిరిజన మహిళగా కనిపించనుందట. ఇప్పటికే విడుదల చేసిన రష్మిక మందన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ ఉండగా ఇదివరకెన్నడూ కనిపించని నయా అవతార్లో మెస్మరైజ్ చేయబోతున్నట్టు ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. రవీంద్ర పులే మైసా సినిమాతో డైరెక్టర్గా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ డెబ్యూ డైరెక్టర్ ఇటీవలే మైసా నుంచి రష్మిక మందన అగ్రెసివ్ లుక్ లాంచ్ చేసి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. పుష్ప ఫ్రాంచైజీలో శ్రీవల్లిగా గ్లామరస్ రోల్లో ఎరగదీసిన రష్మిక మందన మరి గోండ్ గిరిజన మహిళగా మైసా సినిమాలో ఎలా మెప్పించబోతుందన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ఎనర్జీతో కనిపిస్తూ ఉంటారు. వయసు 60 దాటినా కూడా ఆయన ఉత్సాహం, యాక్షన్ స్టైల్ తగ్గేదే లేదు. వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనదైన మాస్ స్టైల్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అదే విజయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా అఖండ 2 తెరకెక్కుతోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇది 4వ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. అఖండ 2తో పాటు బాలయ్య తదుపరి ప్రాజెక్ట్ NBK 111కి సంబంధించిన వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ దర్శకుడు గోపీచంద్ వాలినేనితో బాలకృష్ణ జట్టు కట్టబోతున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. రీసెంట్గా చిత్ర బృందం ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. చరిత్ర యుద్ధభూమి దాని రాణిని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం అనే గంభీరమైన రాకను చూస్తుంది అనే ట్యాగ్లైన్తో వచ్చిన ఈ పోస్టర్ ఫ్యాన్స్లో భారీ ఉత్సాహం రేపింది. ఇక మధ్యాహ్నం 12 గంటల 1 గంట నిమిషాలకు హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు అందరూ భావించారు. అయితే చేవల దగ్గర జరిగిన భారీ బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందడంతో చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్టర్ రిలీజ్ను వాయిదా వేశారు. అలాగే ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకి మూవీ టీం సానుభూతి తెలియజేస్తున్నట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. పాపులర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హర్రర్ జోనర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలానికి వర్మ కాంపౌండ్ నుంచి ఇదే జోనర్లో వస్తున్న హర్రర్ కామెడీ చిత్రం పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్. ఈ మూవీలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటి జెనీలియా దేశ్ముఖ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా వర్మ ఈ మూవీ నుంచి రమ్యకృష్ణ లుక్ విడుదల చేశాడు. గదవ నుంచి నుదిటి వరకు చుక్కల బొట్టుతో కనిపిస్తున్న రమ్యకృష్ణ మెడలో విభిన్నమైన ఆభరణాలు వేసుకొని నయ అవతార్లో కనిపిస్తుంది. బాహుబలి ఫ్రాంచైజీలో శివగామి ఉగ్రరూపం చూపించి రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇలా మార్చేసి సిల్వర్ స్క్రీన్పై ఎలాంటి మ్యాచ్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. భయంకరమైన గ్యాంగ్స్టర్ ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో చనిపోతాడు. అయితే అతడు పోలీస్ స్టేషన్ను వేటాడటానికి ఘోస్ట్ రూపంలో తిరిగి వస్తాడు. అందుకే టైటిల్ను పోలీస్ స్టేషన్లో భూతం, చనిపోయిన వారిని నువ్వు అరెస్ట్ చేయలేవు అంటూ RGB సినిమా లాంచ్ సందర్భంగా చేసిన ట్వీట్ నెట్టింట సూపర్ హైప్ క్రియేట్ చేస్తూ ఉండగా తాజాగా విడుదల చేసిన రమ్యకృష్ణ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సక్సెస్తో సూపర్ ఫామ్లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన కాంతారా తర్వాత ఆయన దర్శకత్వం వహించి నటించిన ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 కూడా విడుదల కావడంతో రిషబ్ తదుపరి ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం 2 పెద్ద ప్రాజెక్టులు ఆయన ముందున్నాయి. ఒకటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న జై హనుమాన్. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించేందుకు రిషబ్ ఇప్పటికే అంగీకరించారు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అంచనాలను పెంచింది. మరొకటి బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ నిర్మిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి రిషబ్ శెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. బాలీవుడ్డా టాలీవుడ్డా ఏం సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి. మరి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలయికలో భారీ ఎంటర్టైనర్ రానుందనే వార్తతో టాలీవుడ్ అభిమానుల్లో జోష్ మొదలైంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపించబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా కూడా మారింది. ఈ చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పాజిటివ్ ఎనర్జీతో నిండిన కథలను చెప్పడంలో దిట్టైన ఆయన ఈసారి చిరంజీవి వెంకటేష్ల కలయికను మరింత స్పెషల్గా మలచబోతున్నారని సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే అది సాధారణ పాత్ర కాదు. ఆయన పాత్రలో వినోదంతో పాటు కథను కీలక మలుపు తిప్పే ఎమోషనల్ ఎడ్జ్ కూడా ఉంటుందట. ఆయన ఎంట్రీ తర్వాత సినిమా నరేషన్ మరింత ఉత్సాహంగా మారుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే షూట్ పూర్తయ్యాయి. వాటిలో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఆ పాట సినిమాకు హైలైట్గా నిలవనుందని టీం విశ్వాసం. మెగాస్టార్ మాస్ యాటిట్యూడ్, వెంకటేష్ కూల్ కామెడీ, అనిల్ రావిపూడి ప్రత్యేక నరేషన్ స్టైల్ కలగలిపి ఈ సినిమా పూర్తి ప్యాకేజ్ ఎంటర్టైనర్గా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్లోని భారీ సెట్లో వేగంగా జరుగుతోంది. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా భావోద్వేగాలు, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుతో స్క్రిప్ట్ రూపొందించబడిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పైన ఫోటోను చూసారా? స్కూల్లో తన కొడుకుకు సాయం చేస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్నాడు. అతడు మరెవరూ కాదు, హీరో నేచురల్ స్టార్ నాని. తెలుగు సినీ ప్రియులకు ఇష్టమైన హీరో. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ప్యారడైజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నాని ఇప్పుడు తన తనయుడి స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం సహాయం చేస్తూ కనిపించాడు. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్లో తన కొడుకుకు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం నాని షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ది ప్యారడైజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించేలా రూపొందుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెలా, నాని కాంబోలో వస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో మంజుమల్ బాయ్స్ అదరగొట్టింది. ఉత్తమ చిత్రం సహా పలు కేటగిరీలో అవార్డులను సొంతం చేసుకుంది. త్రిశూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక యువజన వ్యవహారాల మంత్రి షాజీ చెరియన్ ఫిల్మ్స్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు నేతృత్వంలోని 7 సభ్యుల జ్యూరీ వివిధ కేటగిరీలో చిత్రాలను పరిశీలించి అవార్డులను ఎంపిక చేస్తుంది. 2024లో దరఖాస్తు చేసుకున్న 128 చిత్రాలను ఇందుకోసం పరిగణలోనికి తీసుకున్నారు. ఉత్తమ చిత్రంగా మంజుమల్ బాయ్స్, ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ నటిగా షమ్లా హామ్జా, ఉత్తమ దర్శకుడిగా చిదంబరం ఎస్ పొదువల్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఇక ఉత్తమ గేయ రచన, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ల్యాబ్ కలరిస్ట్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరీలో మంజుమల్ బాయ్స్ సత్తా చాటింది. టాలీవుడ్ ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా మిషెట్టి మిస్టర్ పోలిషెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ర్యాపో 22గా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయినట్టు కేక్ కట్ చేసిన ఫొటోస్, వీడియోస్ను షేర్ చేశాడు రామ్. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. స్మైల్స్ మ్యూజిక్ మ్యాజిక్ అకాడమీ అవార్డు విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఆంధ్ర కింగ్ తాలూకా టీంతో మ్యూజిక్ సెన్సేషన్స్లో జాయిన్ అయ్యాడు అంటూ రామ్ అండ్ టీం చంద్రబోస్తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఇప్పటికే విడుదల చేసిన లుక్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు నాని. ది ప్యారడైజ్లో నేషనల్ అవార్డు విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ అధికారికంగా బర్త్డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి నాని తల్లిగా కనిపించనుంది. రా స్టేట్మెంట్ గ్లిమ్స్లో ఆమె వాయిస్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. సినిమాలో ఆమె నటన సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా రూపొందిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కుప్పినిడి నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పకులు. దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రష్మిక సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మహేష్ బాబులో మీకు నచ్చేది ఏది అంటూ ఆయన ఫ్యాన్స్ అడగగా, సార్కి ఎప్పటికీ వయసు అయిపోవడం లేదు, పైగా నానాటికి వయసు తగ్గుతుంది, అది నాకు బాగా ఇష్టం, అది ఎలా సాధ్యమో నాకు తెలుసుకోవాలని ఉంది అని సమాధానం ఇచ్చింది. గులాబీ 90వ దశకంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీస్లో ఇది ఒకటి. అప్పట్లో యువ ప్రేమికులను ఊపేసిన సినిమా. తొలి చిత్రమే అయినా యూత్కు నచ్చే అంశాలతో పాటు మహిళల అక్రమ రవాణా ఇతివృత్తంగా దర్శకుడు కృష్ణవంశీ గులాబీని తీర్చిదిద్దిన విధానం మెప్పించింది. జేడీ చక్రవర్తి మహేశ్వరి జోడీ, శశి ప్రీతం సంగీతం సినిమాను విజయపథంలో నడిపాయి. ఈ సినిమా విడుదలై నవంబర్ 3వ తేదీకి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులో తెరకెక్కించిన బైక్ సాంగ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఈ పాట మేకింగ్ వెనక చాలా పెద్ద చర్చే నడిచిందట. నిర్మాత రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు కృష్ణవంశీపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ ఓ సందర్భంలో పంచుకున్నారు. గులాబీ షూటింగ్ అయిపోయింది, 2 పాటలు చేయాలి. వర్మ వచ్చి సినిమా ఎంతవరకు వచ్చింది అని అడిగితే బైక్ మీద ఒక పాట షూట్ చేస్తున్నట్లు చెప్పా. మొత్తం బైక్ మీదే పాట ఎలా తీస్తామని వర్మ ప్రశ్నించారు. నాకు అప్పటికీ షోలేలో ఏ దోస్తీ, రాజేష్ ఖన్నా ఆరాధనలో మరో పాట మాత్రమే రిఫరెన్స్గా ఉన్నాయి. ఇదే విషయాన్ని చెబితే ఆయన ఒప్పుకోలేదు. నీకేమైనా పిచ్చా, పాట మొత్తం దానిపైనే తీస్తే బోర్ కొట్టేస్తుంది వంశీ అన్నారు. ఆయనను ఒప్పించడానికి ప్రయత్నించా. అలా 3 గంటల పాటు మా మధ్య చర్చ జరిగింది. గులాబీ బడ్జెట్ విషయంలో అప్పటికే మేము ఒక అంకె అనుకున్నాం. ఈ చర్చ తర్వాత నీకు ఇంకో 10 లక్షలు ఇస్తా, నువ్వు అండమాన్ వెళ్ళి ఆ 2 పాటలు షూట్ చేసుకుని రా అన్నారు. నేను వెళ్ళను, అరకులోనే షూట్ చేస్తా అన్నాను. నువ్వు ఒక మూర్ఖుడిలా ఉన్నావు, చెబితే వినవా, సరే ఏదో ఒకటి చెయ్యని విసుక్కొని వెళ్ళిపోయారు. మేము వైజాగ్ వెళ్ళి షూట్ చేసి తీసుకొని వచ్చాం. అప్పటికి రంగీలా డబ్బింగ్ జరుగుతుంది. బైక్ పాట ఎడిట్ చేసి ఆయనకు చూపిస్తే సైలెంట్ అయిపోయారు. పెద్ద కళ్ళు వేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయారు. మొత్తం చూసిన తర్వాత మళ్ళీ వేయమని అన్నారు. ఇక అన్నీ కట్స్ చెబుతారేమోనని భయం వేసింది. రెండోసారి పాట చూసి ఈ విజన్ నేను చూడలేకపోయాను వంశీ అన్నారు. రంగీలా డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న ఆ పనులు ఆపించి మరీ ఈ పాట నా మేరకు చూపించారు. ఆయన కూడా నన్ను మెచ్చుకున్నారు అని కృష్ణవంశీ తెలిపారు. ఇక గులాబీ మూవీ కథను వాస్తవ సంఘటన నుంచి స్ఫూర్తి పొంది కృష్ణవంశీ రాసుకున్నారు. అమీనా అనే 12 ఏళ్ల అమ్మాయిని ఓ 70 ఏళ్ల ముసలోడు పెళ్లి చేసుకుని విమానంలో విదేశాలకు తీసుకెళ్తున్నాడు. ఆ పాప ఏడుస్తూ ఉండటం గమనించిన అమితా నాంగియా అనే ఎయిర్ హోస్టెస్ టేక్ ఆఫ్కు రెడీగా ఉన్నటువంటి విమానాన్ని ఆపి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఆ సంఘటన గురించి రీసెర్చ్ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. అప్పటికే కృష్ణవంశీ దర్శకుడు అవ్వలేదు. ఈ వాస్తవ సంఘటన నుంచే కథను సిద్ధం చేసుకుని అవకాశాల కోసం తిరగడం మొదలుపెట్టారు. ఇది తెలిసిన నిర్మాత సురేష్ బాబు కృష్ణవంశీని పిలిచి కథ చెప్పమని అడిగితే ఖచ్చితంగా అవకాశం ఇస్తేనే చెబుతానని అన్నారట. ఆ చర్చ అక్కడితోనే ఆగిపోయింది. ఒకవేళ అన్నీ కుదిరితే ఈ కథతో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు ఈ మూవీ తీసి ఉండేవారేమో. తెలుగు సినిమా చరిత్రను రాయాల్సి వస్తే శివకు ముందు తర్వాత అంటూ పేర్కొంటారు సినీ విశ్లేషకులు. కేవలం తెలుగు మూవీపైనే కాదు, భారతీయ సినిమాలో ఒక ట్రెండ్ను సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం కల్ట్ మూవీగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులోని ఓ పాత్ర కోసం విలక్షణ నటుడు మోహన్ బాబు పేరును చిత్ర బృందం పరిశీలించింది. అత్యాధునిక హంగులతో 4K విజువల్స్తో నవంబర్ 14న ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలు మీకోసం. శివ సినిమాలో నటించిన నాగార్జున, రఘువరన్, అమల ఇలా ఓ 4-5 మినహాయిస్తే అందరూ కొత్తవారు. అటు దర్శకత్వ శాఖతో పాటు ఇతర టెక్నీషియన్స్ కూడా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా కథా చర్చలు జరుగుతూ ఉండగా రఘువరన్ దగ్గర రౌడీగా పనిచేసే గణేష్ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని చర్చిస్తూ ఉండగా నిర్మాత అక్కినేని వెంకట్ మోహన్ బాబు పేరును సూచించారు. హీరోకు వార్నింగ్ ఇచ్చే స్థాయి ఉండాలంటే అందరికీ తెలిసిన నటుడైతే బాగుంటుందని సలహా ఇచ్చారు. పైగా అప్పటికే ఆయన ప్రతినాయకుడిగా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయనతో తనకున్న పరిచయంతో సులభంగా ఒప్పిస్తానని కూడా చెప్పారు. అయితే ఇందుకు రామ్ గోపాల్ వర్మ ససేమీరా అన్నారు. ఆ పాత్రలో మోహన్ బాబును పెట్టుకుంటే ఆ సీన్ ఎఫెక్టివ్గా ఉండదని అన్నారట. అందుకు కారణం కూడా వర్మ చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు మోహన్ బాబు సుపరిచితులు. ఆయన నటన, డైలాగ్ డిక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి శివ పాత్రకు వార్నింగ్ ఇస్తుంటే ఆ పాత్రలో ప్రేక్షకుడికి మోహన్ బాబు కనపడతారు తప్ప కరుడు కట్టిన రౌడీ కనిపించడని వర్మ అన్నారట. దీంతో ఆ పాత్రలో విశ్వనాథ్ అనే నటుని తీసుకున్నారు. ఇక
ఇక శివలో ఎలాంటి డూప్ లేకుండా నాగార్జున ఒక స్టంట్ చేశారు. లారీని పట్టుకుని సైకిల్పై వెళ్లడం, తనని చంపడానికి వచ్చిన రౌడీల నుంచి తప్పించుకునే క్రమంలో పాపను సైకిల్పై ఎక్కించుకుని నాగార్జున వెళ్తూ ఉంటారు. అప్పట్లో అది అంత డేంజరస్ షాట్ అని వర్మకు అనిపించలేదట. సైకిల్పై వెళ్లే వాళ్ళు చాలా మంది లారీ చైన్లు బస్సులను పట్టుకుని వెళ్లడం గమనించిన ఆయన అలాంటి సన్నివేశాన్ని ఇందులోనూ తీశారు. నాగార్జున కూడా ఎలాంటి భయం లేకుండా ఆ షాట్ చేశారు. ఇక క్లైమాక్స్లో భవంతిపై జరిగే ఫైట్ సీన్లో గాలి ఎఫెక్ట్ కోసం పెద్ద ప్రొఫెల్లర్ను మోసుకుంటూ పదంతస్తులు ఎక్కింది చిత్ర బృందం. ఈ ఫైట్ సీక్వెన్స్లో నాగార్జున, రఘువరన్ ఒకరి మెడను మరొకరు నొక్కుంటూ కనిపిస్తారు. ఈ సన్నివేశం తీసే సమయానికి రఘువరన్కు డేట్స్ కుదరలేదు. దీంతో నాగార్జున కనిపించే సీన్లో డూప్ను పెట్టి హైదరాబాద్లో షూట్ చేయగా, రఘువరన్ కనిపించే సీన్ను చెన్నైలో తీశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమైన చిత్రం ఫీనిక్స్. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించారు. ఏకే బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్పై రాజలక్ష్మి అండ్ల అరసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమిళ్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, నేను సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. తనకి యాక్షన్ చాలా ఇష్టం. నన్ను యాక్షన్ సినిమాలు చేయమని చెప్తుండేవాడు. తనకి మాస్ యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. యాక్షన్ సినిమాని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాంటి సినిమాలు చేయడం తన కల. ఒకరోజు తన యాక్టర్ కావాలని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు. అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్టర్, నిర్మాత రాజ్యలక్ష్మి మేడం గారి వలన సాధ్యపడింది. నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్లో కలుద్దామని చెప్పారు. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావడం అంటే అంత సాధారణమైన విషయమేమీ కాదు. పైగా ఓ రాజకీయ నాయకుడు, అజాత శత్రువు, నిజాయితీపరుడు, ప్రజల కోసం బతికే నాయకుడైన గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తి చరిత్రను తెరపైకి తీసుకొస్తూ ఉండటం సాహసమని చెప్పాలి. ఆ సాహసాన్ని యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హీవ్రాలే చేస్తున్నారు. ఈ సాహసానికి ప్రబలిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ తరపున ఎన్ సురేష్ రెడ్డి అండగా నిలబడ్డారు. ఇక గుమ్మడి నరసయ్యగా కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కనిపించబోతున్నారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన గుమ్మడి నరసయ్య మోషన్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. గుమ్మడి నరసయ్య పాత్రలో శివరాజ్ కుమార్ ఎలా కనిపిస్తారు, ఏ మేరకు ఆకట్టుకుంటారు అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేశారు. గుమ్మడి నరసయ్య పాత్రకు శివన్న ప్రాణం పోసేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమైంది. ఆ పాత్రకు తగ్గ ఆహార్యంతో శివన్న అందరినీ ఆకట్టుకున్నారు. చిన్న మోషన్ పోస్టర్తోనే దర్శకుడు పరమేశ్వర్ తన టాలెంట్ ఏంటో చూపించారు. ఇక మోషన్ పోస్టర్ను చూసిన శ్యామలాదేవి గారు దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. మోషన్ పోస్టర్ గురించి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ, ఎక్సలెంట్గా ఉంది. మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తుంది. గుమ్మడి నరసయ్యగా శివరాజ్ కుమార్ గారు ప్రాణం పెట్టి నటిస్తున్నట్లుగా కనిపిస్తుంది. చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. నటీనటులకు అవార్డుల కంటే దర్శక నిర్మాతల ప్రశంసలు గొప్పవని నటుడు పరేష్ రావల్ చెప్పారు. సినీ పురస్కారాల విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డుల విషయంలో లాబింగ్కు ఆస్కారం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇవే పద్ధతులున్నాయన్నారు. నాకు అవార్డుల గురించి అంతగా తెలియదు, కానీ నేషనల్ అవార్డుల విషయంలో లాబింగ్కు ఆస్కారం ఉంటుంది. ఇతర పురస్కారాలతో పోలిస్తే జాతీయ పురస్కారాల విషయంలో లాబింగ్ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్కార్ అవార్డులోనూ దీనికి ఆస్కారం ఉంది. చిత్ర బృందం నెట్వర్క్ కొన్ని పార్టీల ద్వారా ప్రయత్నాలు జరుగుతాయి. చిత్ర నిర్మాతలు జ్యూరీ సభ్యులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఫలానా దర్శకుడి సినిమా అని ఒక్కోసారి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.